మేడ్చల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి గజ్వేల్కు 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని అన్నారు. వారార్ మీదుగా గజ్వేల్కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఫయాజ్, రత్నాకర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు సిపి అవినాష్ మహాంతి సార్ ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు ఆదేశాల అనుగుణంగా మా మేడ్చల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మేడ్చల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.